అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టేస్టీ విందు. ముందుగా ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా చేసుకోగలిగే కొన్ని ప్రత్యేక ప్రసాదాలను ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలో చూపించడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. మొదటగా రవ్వ కేసరి ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పై కడాయి లేదా గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఎండు ద్రాక్ష వేసి వేయించి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఒక చిన్న గ్లాస్ సూజీ రవ్వ వేసి బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి. రవ్వ వేగుతుండగా మరో స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోనే నీళ్లు కూడా తీసుకోవాలి. ఒక 5 నిమిషాలకు రవ్వ కలర్ ఇలా మారుతుంది. రవ్వ ఇలా కలర్ మారిన తర్వాత మరిగించుకున్న నీటిని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కొలతలన్నీ ఒకే గ్లాస్ లేదా ఒకే కప్పుతోనే తీసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే దంచుకున్న 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఇది దగ్గర పడే వరకు సన్నని మంటపై కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత రవ్వ ఇలా సాఫ్ట్గా అయ్యి నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది. అలాగే కడాయికి అతుక్కుపోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చకర్పూరం అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు. పచ్చకర్పూరం తీసుకునేటప్పుడు ఫుడ్లోకి అని షాప్లో అడిగితే ఇస్తారు అండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ కేసరి ప్రసాదం రెడీ. చూశారు కదా, తక్కువ టైంలో చాలా సులువుగా రవ్వ కేసరి ప్రసాదం ఎలా చేయాలో, అలాగే రవ్వ కేసరి ప్రసాదం బెల్లంతో ఇంకా పాలతో ఎలా చేయాలో కూడా మన ఛానల్లో మరియు డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడగలరు. ఇప్పుడు రెండవ నైవేద్యంగా మినపప్పు మరియు అల్లంతో చేసిన మినపగారెలు లేదా అల్లం గారెలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గ్లాస్ మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 4 నుండి 6 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి తర్వాత మినపప్పును ఇలా మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఉప్పు మరియు కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మరీ పలుచగా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇదే విధంగా మిగిలిన మినపప్పును కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 స్పూన్ దంచుకున్న మిరియాల పొడి, అలాగే చిన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే గారెలు వేసుకునేటప్పుడు అంత బాగా వస్తాయి. మనం కలుపుకున్న పిండి గారెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేస్తే పిండి ఇలా పైకి తేలుతూ ఉన్నట్లయితే గారెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో గారెలు చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను తగ్గించుకొని చేతికి కాస్త నీళ్లు రాసుకొని పిండిని కొంచెం తీసుకొని చేతితో ఈ విధంగా ఒత్తుకుంటూ వేడిగా ఉన్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. ఒకవేళ చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ తీసుకొని కవర్ పై పిండి పెట్టి ఈ విధంగా చేతితో ఒత్తుకోవచ్చు. గారెలను నూనెలో వేసిన తర్వాత కొద్దిగా మంటను పెంచుకొని గారెలను మరోవైపుకి తిప్పుకోవాలి. నూనెలో వేసిన వెంటనే మరోవైపుకి తిప్పుకోకూడదు. కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని 2 వైపులా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత
ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో గారెలు వేసుకోవాలి. అల్లం గారెలు లేదా మినప గారెలు రెడీ అండి. ఇప్పుడు మూడవ నైవేద్యంగా సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నె పెట్టి ఇందులో ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు వేసుకొని సన్నని మంటపై కలుపుకుంటూ ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పెసరపప్పు ఈ విధంగా కలర్ మారి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన పెసరపప్పును కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 2.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఏ గ్లాస్ తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోనే నీళ్లు తీసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టిన 1 గ్లాస్ సగ్గుబియ్యం అండి. స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 2.5 గ్లాసుల నీళ్లు పోసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు స్టవ్ పై మరో గిన్నె పెట్టి ఇందులో 2 గ్లాసుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం 4-5 నిమిషాలకు ఈ విధంగా ఉడుకుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకి దించుకోవాలి. చూడండి, పెసరపప్పు ఉడికింది కదా. దీనిని మరీ ఎక్కువ మెత్తగా మెదుపుకోకుండా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టి ఇందులోకి ఉడికించుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మరిగించుకున్నటువంటి 3 గ్లాసుల పాలను పోసి కలుపుకోవాలి. ఇది ఉడికి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం నీటిని వడగట్టుకోవాలి. కావాలంటే మీరు బెల్లం డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని వేసుకోవడం వలన పాలు విరగకుండా ఉంటాయి. ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకొని ఇందులోకి దంచుకున్న 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసం ఈ విధంగా పలుచగా ఉండేలా చూసుకోవాలి. చల్లారే కొద్దీ ఇది ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత 1 స్పూన్ ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎండు ద్రాక్ష త్వరగా వేగుతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టుకున్న పాయసంలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చకర్పూరం మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చండి. చూశారు కదా, సగ్గుబియ్యం పెసరపప్పుతో చేసిన పాయసం రెడీ అండి. మరిన్ని పాయసం రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒక్కసారి చూడగలరు. ప్రతి పండుగకు మనం తప్పకుండా చేసుకునే ప్రసాదాలలో పులిహోర ఉండాల్సిందే కదా. ఇక్కడ మేము చింతపండు పులిహోర చేస్తున్నాం. ఈ పులిహోర చేయడం చాలా సులువైన పద్ధతిలో ఉంటుంది మరియు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. చింతపండు పులిహోర కోసం ముందుగా ఒక పెద్ద గ్లాస్ లేదా 300 గ్రాముల బియ్యాన్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ రాళ్ల ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని గిన్నెలో ఉంచి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చింతపండు త్వరగా నానాలి అంటే వేడి నీళ్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఇందులోకి కావాలనుకుంటే మీరు 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి వేగనివ్వాలి. జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వీటిని కాస్త వేగనివ్వాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి.
తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకొని ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో నుండి సగం పోపుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి తీసిన చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని అర స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ముందుగా వేయించుకొని చల్లారిన వీటిని ఇలా రోలులో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే మిక్సీ గిన్నెలో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చింతపండు బాగా ఉడికి కలర్ మారి నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి కలుపుకొని అలాగే 1-2 పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి. చింతపండు మిశ్రమం బాగా ఉడికి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని మూత తీసి నెమ్మదిగా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకుండా కాస్త చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలిపారంటే అన్నం ముద్దలా అవుతుంది. అన్నాన్ని పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మెత్తగా దంచుకున్న పొడి, అలాగే ఉడికించిన చింతపండు మిశ్రమం మరియు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకొని అన్నంలోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మొత్తంగా 1.5 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకున్నామండి. సన్నని ఉప్పు అయితే 2 నుండి 2.5 స్పూన్ల వరకు పడుతుంది. ఇలా పోపు మిశ్రమాన్ని పక్కకు తీసి వేసుకోవడం వలన పోపు గింజలు మెత్తబడకుండా ఉంటాయి. అందుకోసమే పక్కకు తీసాం. మీరు కావాలనుకుంటే పోపు అంతా పక్కన పెట్టి మరో కడాయిలో అయినా చింతపండుని ఉడికించుకోవచ్చు. టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఇది చల్లారిన తర్వాత నైవేద్యంగా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ పులిహోర చల్లగా అయ్యే కొద్దీ దీని రుచి ఇంకా బాగుంటుంది. చింతపండు పులిహోర రెడీ అండి. అలాగే మన ఛానల్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చూడగలరు. ఇప్పుడు మరో ప్రత్యేక ప్రసాదం, ఎర్ర గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం. స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 గ్లాస్ ఎర్ర గోధుమ రవ్వ వేసి బాగా కలర్ మారే వరకు కలుపుకుంటూ సన్నని మంటపై వేయించుకోవాలి. ఇది వేగుతుండగా మరో గిన్నెలో 5 గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఏ గ్లాస్ తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోనే నీళ్లు తీసుకోవాలి. రవ్వ ఈ విధంగా కలర్ మారిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు మరిగించుకున్న నీటిని ఇందులో కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు అన్ని పోస్తే పొంగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. రవ్వ బాగా ఉడికేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టి 1.5 లేదా 2 గ్లాసుల తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. రవ్వ అయితే బాగా ఉడికిందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కరిగించుకున్నటువంటి బెల్లం నీటిని వడగట్టుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. బెల్లంలో ఏదైనా నలకలు ఉంటాయని ఇలా కరిగించాము. లేకపోతే రవ్వ ఉడికిన తర్వాత బెల్లం కరిగించకుండా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి దంచుకున్న 1/2 స్పూన్ యాలకుల పొడి మరియు 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. విధంగా రవ్వ బాగా ఉడికి కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ మరియు చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. పచ్చకర్పూరం అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, గోధుమ రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో దధ్యోదనం ఒకటి. ఈ దద్దోజనం ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉడికించుకున్న ఒక చిన్న కప్పు అన్నాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే గిన్నెలోకి వేసుకొని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి మరిగించుకున్న 1 గ్లాస్ పాలను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
2 గ్లాసుల కమ్మని పెరుగు, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక 1 స్పూన్ అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత అర స్పూన్ దంచుకున్న మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చండి. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మీకు అందుబాటులో ఉంటే దానిమ్మ గింజలు కూడా వేసుకొని ఇవి అంతా కలిసేలా కలుపుకోవాలి. దధ్యోదనం నైవేద్యం రెడీ అండి. ఇప్పుడు మరో ప్రత్యేక ప్రసాదం పూర్ణం బూరెలు చాలా సులువుగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా గిన్నెలో 1 పెద్ద గ్లాస్ మినపప్పు, మరో గిన్నెలో 1.5 గ్లాస్ బియ్యం వేసి నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి మునిగేలా నీళ్లు పోసి మూత పెట్టి 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడిగి ముందుగా మిక్సీ గిన్నెలో కొద్దిగా మినప్పప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. రుబ్బు రోలు అందుబాటులో ఉంటే అందులో అయినా పిండిని రుబ్బుకోవచ్చండి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిలోకి వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఇందులో చక్కెర వేసుకోవడం వలన బూరెలు పై భాగంలో కూడా తీపిగా ఉంటాయి మరియు కలర్ కూడా మంచి రంగులో వస్తాయి. చూడండి, మనం కలుపుకున్న పిండి ఈ విధంగా వేలికి అంటుకుంటున్నట్లయితే బూరెలకు పైన కూడా ఇదే విధంగా కోటింగ్ బాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకుంటున్నట్లయితే ఇందులో చిటికెడు వంట సోడా వేసి బాగా కలిపి బూరెలు చేసుకోవచ్చండి. మేము ఇక్కడ వంట సోడా వేయడం లేదు. మనం పూర్ణం చేసుకునే 1 గంట ముందు శనగపప్పుని నానబెట్టుకోవాలి. మేము ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పుని తీసుకున్నాం. వీటిని గిన్నెలో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి 1 గంట పాటు శనగపప్పును నానబెట్టుకోవాలి. గంట తర్వాత నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేయడం వలన ఇది పొంగకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని కుక్కర్ మూత తీసి నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే నీళ్లను ఇలా గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈ శనగపప్పు నీళ్లను రసం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఇలా వడగట్టుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రుబ్బు రోలుతో అయినా మెత్తగా రుబ్బుకోవచ్చండి. స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో 1 గ్లాస్ తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. మనం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే బెల్లం తీసుకోవాలండి. తీపిని ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకొని కరిగించుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మెత్తగా మెదుపుకున్న పూర్ణం గిన్నెను ఉంచి కరిగించుకున్న బెల్లం నీటిని వడగట్టుకొని సన్నని మంటపై బాగా కలుపుకోవాలి. ఇది ఇలా గట్టిపడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి, పావు స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని పూర్ణం ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది.
ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి లేదా నూనె రాసుకొని ఇందులో నుండి కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో బూరెలు చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మినపప్పు బియ్యం పిండిని మరొకసారి బాగా కలుపుకొని పూర్ణం ఉండలను ఇలా పిండిలో ముంచి కాగుతున్న నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా చేతితో వేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒక స్పూన్ తీసుకొని ఉండలను పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవచ్చండి. వీటిని నూనెలో వేసుకునేటప్పుడు సన్నని మంటపై ఉంచుకోవాలి. కడాయిలో సరిపడినన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. నూనెలో వేసుకున్న వెంటనే వీటిని మరోవైపుకి తిప్పుకోకుండా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కాలనివ్వాలి. బూరెలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా గరిటెతో తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. పూర్ణం బూరెలు రెడీ అండి. చూశారు కదా, ఈ వీడియోలో చాలా ఈజీగా చేసుకోగలిగే ప్రసాదాలు. ఈ ప్రసాదాలతో పాటు మరిన్ని ప్రసాదాల రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.